తల్లిదండ్రులను చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు. వాళ్ళు బాగుండాలి అనుకుంటే ముందు మనం బాగుండాలి. వాళ్ళకి నేర్పించాలి అంటే ముందు మనం నేర్చుకోవాలి. వాళ్ళకి కనబడుతుంటే వాళ్ళు నీ మాట వింటారు. వాళ్ళకి వినబడుతుంటే వాళ్ళు నేను చూసి నీ మాట వింటారు. వాళ్ళకి కనబడేది ఏదైతే ఉందో అక్కడ నువ్వు రివర్స్ లో ఉండి వాళ్ళకి చెప్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వినరు. రోజుకి పెట్టి సిగరెట్లు కాల్చేవాడు వాళ్ళ కొడుకు ఎప్పుడో సిగరెట్ కాల్స్తూ దొరికితే నాలుగు పీకినంత మాత్రాన వాడు దెబ్బకి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తానే ఉంటాడు. అందులోనూ చాలా అర్థాలు వెతుక్కోవచ్చు. అదే కొంత వయసు వచ్చాక నీకు ప్రసంగాలు వచ్చేస్తాయి నోట్లోంచి. మామూలు ప్రసంగాలు ఆ ఫ్రస్ట్రేషన్ లోంచి వస్తుంటే ప్రసంగాలు చిన్నప్పటి నుంచి దొరికావరా డాడీ అన్నట్టు వస్తాయి ప్రసంగాలు. సో అందుకే మనం చెయ్యనిది మన పిల్లలతో చేయించాలనుకోవడం వ్యర్థం. మనం నేర్చుకోనిది మన పిల్లలకు నేర్పించాలనుకోవడం వ్యర్థం. మనకు అర్థం కానిది మన పిల్లలకు అర్థం చేయించాలనుకోవడం వ్యర్థం. సో కాబట్టి తల్లిదండ్రులు చాలా తప్పులు చేసేస్తే పిల్లలు వాటిని ఫాలో అయిపోతే వాళ్ళు మనం కొట్టేయడం తిట్టేయడం మంచి పద్ధతి. తిట్టడంతో ఆగరు కొంతమంది 10 మందిలో కూర్చోబెట్టి హేళన చేస్తారు. మా పిల్లాడు ఉన్నాడే వీడంత పనికిమాలిన వెధవ ఇంకెక్కడ ఉండడు, అసలు తిండికి తప్ప ఎందుకు పనికిరాడు, చదవడానికి అసలు మనసు రాదు, వీడి మీద ఎంత పెట్టుబడి పెట్టానో అని పక్క వాళ్ళ దగ్గర తిట్టి మరి వాళ్ళని డిగ్రేడ్ చేస్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చదువు విషయంలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాడి మార్కులు చూశారు తప్ప ఈ సంవత్సరం కాలంలో ఎప్పుడైనా వాడు ఏం చదువుతున్నాడు, ఎంత చదివాడు, ఎప్పుడైనా కూర్చోబెట్టి పక్కన కూర్చొని మాట్లాడామా? అది మనం పరీక్షించుకోవాలి ఒకసారి. పిల్లల్ని పెంచుతున్నాం, దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వాడిని పెంచమన్నాడు. ఎఫెసు పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రభు యొక్క శిక్షణ ఎలా ఉండేది? అపోస్తలుల్ని ఎప్పుడు కూడానే తిప్పుకున్నారు, అనుభవపూర్వకమైన పాఠాలు నేర్పించారు. అది ప్రభు యొక్క శిక్షణ. అలాంటి శిక్షణ మన పిల్లలకు మనం ఇస్తున్నామా అనేది కూడా తల్లిదండ్రులు ఒకసారి పరీక్షించుకోవాలి, ముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులు. ఎందుకంటే మన పిల్లలు ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలి, ప్రభు యొక్క దయలో వర్ధిల్లాలి. నిజమే, మనం అన్నట్టుగా మనకంటే బాగుండాలి. వాళ్ళ కోసం అదే ప్రార్థన చేద్దాం. కానీ ప్రార్థనతో పాటుగా మన ప్రయత్నం